ముఖ్యంగా ముందుగా దిశాపత్రిక చూసినట్లయితే పార్లమెంట్లో కలకలం, ఇద్దరు దుండగుల దుశ్చర్య, పరుగులు తీసిన ఎంపీలు, కలర్స్ స్మోక్ వదిలి హల్చల్, 5గురు నిందితుల అరెస్ట్, పరారీలో మరొకరు, దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. 22 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్లమెంట్పై ఉగ్రదాడి. పార్లమెంట్లో ఇద్దరు దుండగులు హల్చల్ సృష్టించారు. కలర్స్ స్మోక్ వదిలి భయభ్రాంతులకు గురి చేశారు. బుధవారం లోక్సభ 0 అవర్లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు దుండగులు సభలోకి ప్రవేశించారు. ఒకరు టేబుల్స్ పైకి దూసుకురాగా మరొకరు ఒక రకమైన పొగ వదిలారు. ఉద్రిక్తత నడుమ సభ వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ ఇన్సిడెంట్పై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన 22 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజున ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అంటే అదే రోజున జరిగింది అని అంటే అక్కడ ఉన్నటువంటి హోం మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నాడు, అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఇద్దరు వ్యక్తులు ఒక ఎంపీ టికెటా లేదంటే ఆ లోపలికి ప్రవేశించడానికి అన్ని అర్హతలు పొంది వాళ్ళు లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళు టీయర్ గ్యాస్ తీసుకొస్తున్నప్పుడు ఆ టీయర్ గ్యాస్కి సంబంధించిన విషయంలో పోలీస్ భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది, అక్కడ పార్లమెంట్ భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది, ఈ విషయాలన్నింటినీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. 22 ఏళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది అని అంటే అదే రోజున మళ్ళీ జరిగింది అని అంటే క్లియర్గా వాళ్ళు ముందే ప్లాన్ చేస్తున్నారా? ఒకవేళ ప్లాన్ చేసుకొని వాళ్ళు లోపలికి వచ్చేది అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, బీజేపీ వ్యతిరేక నినాదాలు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇట్లా ఎన్నో అంశాలని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా పార్లమెంట్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ కలర్ స్మోక్ సంబంధించినటువంటి టీయర్ గ్యాస్ని వదిలేసేది రాహుల్ గాంధీకి దగ్గరగా పడిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు? ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం భద్రతా సిబ్బందికి సంబంధించిన విషయంలో లోపం ఉంది. బీజేపీ ప్రభుత్వానికి దాన్ని సరిగ్గా నిర్వహించేటువంటి దమ్ము లేదనే విషయం కూడా ఈరోజు విపక్షాలు మాట్లాడుతున్నటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. ఏది ఏమైనా పార్లమెంట్లోకి ఇద్దరు వ్యక్తులు దూసుకోవచ్చి మరి వాళ్ళు కేవలం ఉగ్రవాదులా లేదంటే తీవ్రవాదులా వాళ్ళ మీద ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళని ప్రభుత్వం దోషులుగా చూపించే ప్రయత్నం కాకుండా వాళ్ళు ఎందుకు చేశారు, ఏ కారణాల వల్ల వాళ్ళు ఏ కారణాలతో లోపలికి వచ్చారు అనే విషయాల్ని ప్రజల ముందు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా మాత్రమే వాళ్ళు కనుక ఆ దుశ్చర్యకు పాల్గొని ఉంటే తప్పకుండా దాని విషయంలో ప్రభుత్వం కూడా ప్రజలకు ఇంకోసారి ఈ విధమైనటువంటి చర్యలు మేము చేయమని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కేవలం వాళ్ళు పార్లమెంట్ మీద దాడి చేసిరు కాబట్టి వాళ్ళని తీవ్రవాదులుగా పరిగణించి వాళ్ళకి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళని ఎన్ఐఏకి అప్పచెప్పి చేతులు దులుపుకేసుకోవడం కాదు. ఇట్లాంటి ప్రమాదాలు మరింత జరగకుండా ఉండాలంటే ఈరోజు ప్రపంచంలోని అగ్రదేశాలుగా ఉన్నటువంటి ఎన్నో దేశాల్లో ఈరోజు ఆ ప్లకార్డులు బట్టి దేశంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి ముందు కానీ లేదంటే పార్లమెంట్ భవనాల ముందు కానీ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయంటే ప్రజల్ని పట్టించుకునేటువంటి విధానంలో మార్పులు వచ్చినాయి. ప్రజల్ని పట్టించుకోకుండా పాలకులు కేవలం వాళ్ళ స్వార్థం కోసం పనిస్తున్న క్రమంలో మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం కూడా ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు కావాల్సిన పథకాలు తీసుకొస్తూ కేవలం అంబానీ, అదానీ లాంటి వాళ్ళకు అంటే వాళ్ళకే కట్టబట్టాలనే మొత్తం దేశ సంపదను వాళ్ళకి అప్పయ్యేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రజల కోసం పనిచేసేది అంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి దర్యాప్తునకు ఆదేశించిన హోంమంత్రిత్వ శాఖ ఏ కారణాలు, ఏ భద్రతా రాహిత్యం వల్ల ఇది జరిగిందో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.